శ్వేత న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కళాభారతిలో బిగ్ బిగ్ డాన్స్ అకాడమీ డాన్స్ పోటీలు అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. వృద్ధుడి మరణానికి కారణమైన నిందితుడు అరెస్ట్. మీడియా సమావేశంలో కరీంనగర్ సిపి గౌస్ అలాం. సకాలంలో పెన్షన్లు చెల్లించాలి. టీజీఎస్ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ఆందోళన. కరీంనగర్ నగరంలోని కళాభారతిలో నేడు దేవకళా బృందం వారి ఆధ్వర్యంలో 2025వ బిగ్ బిగ్ డాన్స్ అకాడమీ సంవత్సరానికి సంబంధించిన విజయదశమి పుష్కరాల అవార్డ్స్ ప్రదానోత్సవం కార్యక్రమం జరిగింది. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై కళాకారులకు అవార్డులను ప్రదానం చేశారు. గంగుల కమలాకర్ వెంట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చెల్లా హరిశంకర్ పాల్గొన్నారు. అదేవిధంగా వచ్చిన శివకీర్తిక, నెక్స్ట్ అదేవిధంగా సాయి సుద్దాల సుహాన, అదేవిధంగా గూడెపు సుదీక్ష ఇక్కడ ఉన్నారు. మొదలుపెట్టింది ఈరోజు కరీంనగర్ జిల్లా. దాని నిదర్శనమే లంబాడిపల్లిలో ఉన్న ఒక గ్రామంలో ఉన్న యూట్యూబర్స్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు మన పేరు కలిసింది. అంటే కళాకారులకు కొదవలేదు కరీంనగర్. వెలికి తీయడమే మనం విఫలమవుతున్నాం. అందుకే వెలికి తీయాలనే ఉద్దేశంతో ఆ రోజు కూడా నేను కరీంనగర్లో అతి గొప్పగా కలోత్సవాలను ప్రోగ్రామ్ కూడా చేసింది. కరీంనగర్లో ఏదో లాభాపేక్ష కాదు, కొంత డబ్బులు పెట్టుకొని ఈ యొక్క కరీంనగర్తో పాటు తెలంగాణ ఉన్న కళాకారులను బాహ్య ప్రపంచానికి పరిచయం చేయాలి. తద్వారా మన కళలు వెలికి తీయాలి, కళాకారులు వెలికి తీయాలి. తద్వారా ఆ యొక్క కళోత్సవంతో బాహ్య ప్రపంచానికి పరిచయం అయితే వారికి ఎక్కడో ఒక అవకాశం కలుగుతుంది అని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు అద్భుతంగా కళోత్సవాలు చేశాం. ఆ రోజు మీకు గుర్తున్నది, శేఖర్ వైరస్ అనే కొరియోగ్రాఫర్ ఆ రోజు తెర మీదకి పరిచయం. ఆ రోజు తదనంతరం రాను బొంబాయికి రాను దానికి కొరియోగ్రాఫర్తో పాటు ఎన్నో గొప్ప కార్యక్రమాన్ని అందుకున్నారు. దాంతోపాటు కరీంనగర్లో చాలామంది కళాకారులు, వర్షిన్ లాంటి కళాకారులు ఎవరినో కానీ గొప్పగా యూట్యూబ్లో రాణించి వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా ఈరోజు కరీంనగర్ కళాకారులు నిలబడ్డారు ఈరోజు. అందుకే కరీంనగర్ అంటేనే ఒక గొప్ప కళాక్షేత్రం కావాలని చెప్పేసి కరీంనగర్లో అద్భుతంగా మనం మానేర్ రివర్ ఫ్రంట్ స్టార్ట్ చేసాం, కేబుల్ బ్రిడ్జ్ స్టార్ట్ చేసాం. కరీంనగర్ అద్భుతంగా తీర్చిదిద్దాం. మొన్ననే కరీంనగర్ ఒక మంచి గొప్ప సినిమా షూటింగ్ అయింది. ఆ కళాకారులు అక్కడ ఉన్న యాక్టర్స్ అందరూ చూసి కరీంనగర్ చూసి అప్పుడపోయినప్ప ఎంత అద్భుతంగా తయారైంది కరీంనగర్ అని చెప్పి. అంటే రేపు రాబోయే కాలంలో హైదరాబాద్ తర్వాత కళలకు పుట్టినీళ్ళు ఎక్కడ ఉంది, కళాకారులకు వేదిక ఎక్కడ ఉందంటే కరీంనగర్ వైపు చూసే విధంగా ఈరోజు కరీంనగర్ తయారు చేస్తారు. సరే టెంపరీ కొన్ని రోజులు ఆగిపోవచ్చు ప్రోగ్రామ్, కానీ డెఫినెట్గా మళ్ళీ రాబోయే కాలంలో కళాకారులకు పొదవలేదు కాబట్టి వారిని బాహ్య ప్రపంచానికి చూడలో మనమే ప్రభుత్వాలు విఫలైనాయి, మనం విఫలమే. సో ఇలాంటి మన బిట్ క్యాంపిన్ వాళ్ళు కానీ అకాడమీలు కానీ దేవరంటి వాళ్ళు చాలామంది కూడా కళాకారులు వెలిగించే కార్యక్రమంలో భాగంగా వాళ్ళకి ఎంకరేజ్ చేసే విధంగా ఈరోజు బహుమతి ప్రధాన కార్యం చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేసిన వాళ్ళు స్థితికి ఇవాళ కరీంనగర్ నగరాన్ని తీర్చిదిద్దిన నాయకులు అన్న గంగుల కమలాకర్ గారు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. మరి ఇలా మనం ఒక టూరిజం సిటీగా కరీంనగర్ నగరం చేసుకుంటూ పాటు అంటే ఇలా ఈ కళలు ఇక్కడ కనుమరుగైతున్న పరిస్థితిలో అంతా యూట్యూబ్ కానీ అదేవిధంగా సోషల్ మీడియా ద్వారానే ముందుకు పోతున్న యువతను మళ్ళా పాత కళలు భరతనాట్యం కానీ కూచిపూడి కానీ ఇలా ఉగ్గుదోలు కానీ బుర్రకథ కానీ హరికథ కానీ మరొక మంచి అవన్నీ కూడా జానపదం అన్నీ కూడా ఒక వేదికగా కళాోత్సవాల రూపకంగా కరీంనగర్లో ఒక గొప్ప కార్యక్రమాలు చేయడం వల్ల కరీంనగర్ను ఒక ముందు వరుసలో ఉంచిన నాయకులు అన్న కమలాకర్.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ ఫ్యాక్స్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రైతులు దళారుల చేతుల్లో రైస్ మిల్లర్ల మాయలో పడి 1700కు అమ్ముకోవద్దని, ప్రభుత్వం రైతుల కోసం నిర్ణయించిన దానికే అమ్ముకోవాలని అన్నారు. 40 కిలోల 600 గ్రాములకే శుభ్రం చేసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. కాబట్టి రైతులు దీన్ని దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలోని పలువురు నాయకులు పాల్గొన్నారు. ఓకే సార్. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ముస్కాన్పేట కానీ, అనంతారం కానీ, పెదలింగాపూర్ వివిధ గ్రామాల్లో ప్రారంభించడం జరిగింది. రైతులందరికీ కూడా నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దళారుల చేతుల్లో లేకపోతే రైస్ మిల్లర్ల మాయలను పడి తడిది అమ్ముకోవచ్చని 1700కు అమ్మకండి. ప్రభుత్వం మీకోసం మినిమం సపోర్ట్ ప్రైస్ పెట్టింది. దాని ప్రకారంగా ఇక్కడ 40 కిలోల 600కే మనం ధాన్యం కొనుగోలు, పట్టించిన ధాన్యం, శుభ్రం చేసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఈ కొనుగోలు కేంద్రాలను రాజశేఖర్ రెడ్డి గారు 2004లో ప్రారంభించినారు. ఇవన్నీ కూడా రైతుల సంక్షేమం కోసం. రైతులు దీన్ని ఉపయోగించుకోవాలి. తప్పకుండా దగ్గరలో ఉండాలి. బీట్ మార్కెట్లకు తీసుకుపోవాలనో లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అవుతాయనో ఇవన్నీ కూడా లేకుండా మీకు ఉచితంగా మీ ఊర్లో మీ పొలం పక్కనే ఈ ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటిని ఉపయోగించుకొని రైతులు మినిమం సపోర్ట్ ప్రైస్కి మీ ధాన్యాన్ని అమ్ముకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కరీంనగర్ నగరంలోని బొమ్మకల్ రోడ్డులోని యజ్ఞ వరాహస్వామి ఆలయంలోని అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆదివారం రోజున శ్రీవసుధ లక్ష్మీ యజ్ఞ వరాహస్వామి శ్రీ రమా సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణం అనంతరం అమ్మవారికి సారెను శ్రీపురం కాలనీవాసులు సమర్పించారు. సువాసినీలందరూ కలిసి మేళతాళాల మధ్య ఒగ్గుడోలు కళాకారుల నృత్యాల నడుమ పాదయాత్రగా బయలుదేరి అమ్మవారి సారెను తీసుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకుని ఆలయ ప్రదక్షిణ చేసి అనంతరం అమ్మవారికి వేద పండితుల మంత్రోచ్చరణాల నడుమ సారెని సమర్పించి ఒడిబియ్యం పోశారు. కళ్యాణం అనంతరం అమ్మవార్లకు సారెని సమర్పించడం మేము చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతమని కాలనీవాసులు తెలిపారు. సాయంత్రం విల్లిపుత్తూరు గోదాదేవి అమ్మవారి మాలలను ఉత్సవమూర్తులకు సమర్పించారు. అనంతరం రాత్రి గరుడ సేవ కార్యక్రమాలు జరిగాయి. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ వేడుకల్లో తారా, శశికళ, రేవతి, గీతాదేవి, రమాదేవి మరియు శ్రీపురం కాలనీవాసులు, ఆలయ మేనేజింగ్ ట్రస్ట్ బాధ్యులు శ్రీభాష్యం వరప్రసాద్ శర్మతో పాటుగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. లక్ష్మీ సమేత శ్రీ యజ్ఞవరాహస్వామి దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు కళ్యాణోత్సవంలో భాగంగా శ్రీపురం కాలనీ వాసుల వంటి సమస్త సువాసులందరూ కూడా ఆ యొక్క మహాలక్ష్మి అమ్మవారికి సారె సమర్పణ చేశారు. ఈ సారె ఏంటంటే అమ్మవారికి కళ్యాణం అయిన తర్వాత ఆ యొక్క సువాసులందరూ కూడా ఇచ్చేవంటి సారె. దానివల్ల ఆ యొక్క మహాలక్ష్మి యొక్క కృపకు ఆ యొక్క సువాసులందరూ కూడా పాత్రులై వారికి అఖండ సౌభాగ్యం, సౌమంగళ్యాన్ని కలిగించేటువంటి ఆ సారె విశేషంగా ఈ శివరంగారి వారు తీయడం అనేది చాలా విశేషం. వారందరికీ కూడా మహాలక్ష్మి అనే మహాలక్ష్మి యొక్క కటాక్షం ఉండాలి వాళ్ళపై.
టీజీఎస్ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ చెల్లింపుల విషయంలో ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, ఆసిఫాబాద్ జిల్లా మరియు మంచిర్యాల జిల్లా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై కరీంనగర్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాము పీఎఫ్ ఆఫీస్ నుండి డిమాండ్ లెటర్లు అందిన తర్వాత సకాలంలో చాలా మంది కార్మికులు లక్షల రూపాయలు వడ్డీకి తెచ్చి డీడీలు చెల్లించినారన్నారు. డీడీలు చెల్లించి దాదాపుగా 16 నెలల కాలం అయినప్పటికీ ఇంతవరకు హయ్యర్ పెన్షన్ మంజూరు కాలేదని, వడ్డీలు చెల్లించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది కార్మికులు హయ్యర్ పెన్షన్ కొరకు కొన్ని నెలల క్రితం దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ఇంతవరకు డిమాండ్ నోటీసులు పంపలేదని వివరించారు. ముందుగా డీడీలు తీసి తమ ఆఫీస్ కి పంపించిన వారికి హయ్యర్ పెన్షన్ మంజూరు చేయకుండా కొన్ని నెలల వ్యత్యాసంతో డీడీలు పంపిన ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ మంజూరు చేయుచున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన కారణం చూపకుండా చాలా మంది కార్మికులు దరఖాస్తులను రిజెక్ట్ తత్తు చేయుచున్నారని, చాలా మంది కార్మికులు పదవి విరమణ పొంది దాదాపు 10 ఏళ్లు గడిచినా తమ సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆఫీసులో పిఎఫ్ కమిషనర్ గారికి కలిసి నోటీస్ ఇచ్చి మా సమస్యలు సాల్వ్ కాని ఎడలో 10 రోజుల లోపల మేము తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రతి ఏసీఎల్ ముందట ధర్నాలు చేసి మా సమస్యలు మేము సాధించుకోవడానికి ఇవాళ కార్యాచరణ రూపొందించి ఇవాళ మేము మెమరాండం ఇవ్వడానికి ఇంతమంది ఆదిలాబాదు, ఆసిఫాబాదు, మంచిర్యాల, జగిత్యాల, కొరుట్ల, బిట్పల్లి, కరీంనగర్, హుస్నాబాద్ ఇన్ని డిపోలకి వెళ్ళి ఇన్ని కాన్స్టిట్యూన్సీలకు వెళ్ళి చాలామంది వచ్చినాం. మా సమస్యలు మాత్రం సాల్వ్ చేయకపోతే మేము వెంటనే కార్యాచరణ రూపొందించి మేము ప్రతి ఏసీఎల్ ముందట ధర్నా చేసి సమీపజేద్దామని మీ పత్రికాముఖంగా మేము తెలియజేస్తాం. ఈరోజు స్టేట్ వైజ్ పిఎఫ్ కమిషనరేట్లలో టోటల్గా మన తెలంగాణ జిల్లాల్లో ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ హయ్యర్ పెన్షన్కు ఏదైతే ఇబ్బందులు జరుగుతున్నాయో దాని గురించి మెమోరాండం సమర్పించాలనే ఉద్దేశం మీద మా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆ విధంగానే మెమోరాండం సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రధానమైన మెమోరాండంలోని హయ్యర్ పెన్షన్లో డబ్బులు కట్టిన వారికి త్వరగా హయ్యర్ పెన్షన్ శాంక్షన్ కావాలని, అదే డబ్బులు కట్టకుండా ఇంకా డిమాండ్ నోటీసులు రాని వాళ్ళు కూడా చాలా డిలే అవుతుంది కాబట్టి వారికి కూడా తొందరగా పంపించాలని చెప్పి డిమాండ్ నోటీసులు. బంగారు పుస్తలు తాడు దొంగిలించి వృద్ధుడి మరణానికి కారణమైనటువంటి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కరీంనగర్ సిపి గౌస్ అలాం తెలిపారు. పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలోని వృద్ధ దంపతులకు మత్తు టాబ్లెట్లు ఇచ్చి మెడలోని బంగారు పుస్తల తాడు దొంగిలించి వృద్ధుడి మరణానికి కారణమైనటువంటి నిందితుడు కత్తి శివ అనే నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు సరెండర్ చేసినట్లు తెలిపారు. దొంగతనానికి గురైనటువంటి బంగారం, మత్తు మాత్రలు స్వాధీనం తదితర వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలోని రూరల్ డీసీపీ విజయ్ కుమార్, చొప్పదండి సిపి ప్రదీప్ కుమార్, గంగాధర ఎస్ఐ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. This press meet is related to a case of murder for gain and attempt to murder and robbery registered under PS Gangadhar from Karimbagh Commissioner. దీంట్లో ఫేర్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే 1 week బ్యాక్ అరౌండ్ 7th October రోజు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కర్షామూర్తి విలేజ్ ఆఫ్ గంగాధర మండల్. అక్కడ 2 elderly couples, Gajala Shankaraya, age 76 years, his wife Gajala Lakshmi, age 70 years. They both were found in unconscious condition. So up to preliminary investigation lo and inquest lo manaki inquest ante the unconscious condition saripoledu. They were shifted to hospital and hospital lo treatment time lo Gajala Shankaraya garu chanipoyaru. And doctors were also clueless in jarigindi because there were no injury marks on body and poison type also manaki evidence in dorkaledu. They have taken some poison or not. And basic inquiry lo వాళ్ళు distress lo unnaru itla kuda manaki information raaledu. So without any injury, external injuries on the body, there also during treatment it was not found. Any traces of poison also were not found. So we registered a case under suspicious death under 94 CR PNSS.
కరీంనగర్లోని తీగల వంతెనను యథావిధిగా పునరుద్ధరించాలని, మరమ్మతులు చేయించి పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఏఐఎస్బీ ఆధ్వర్యంలోని ఆందోళన చేపట్టారు. వంతెనపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్బీ రాష్ట్ర నాయకుడు బండారు శేఖర్ మాట్లాడుతూ 2013లో 280 కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెన నేడు అందవికారంగా ఉందన్నారు. వంతెన పూర్తిగా చెడి రాకపోకలకు ఇబ్బందికరంగా ఉందన్నారు. రాత్రి వేళలో హైమాక్స్ లైట్లు వెలగడం లేదన్నారు. సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. పాలకులు ప్రభుత్వం కూడా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. వెంటనే స్పందించి మరమ్మతులతో పాటు హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేసి రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మరిన్ని ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏఐఎస్బీ నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కేబుల్ బ్రిడ్జ్ ఏదైతుందో 285 కోట్లతోటి లక్షలతోటి ఈ కేబుల్ బ్రిడ్జ్ రోడ్డు అక్కడి నుంచి ఇక్కడ నిర్మించడం జరిగింది. రోడ్డే కాదు, లైటింగ్ కూడా సిస్టమ్ కూడా 6 నెలలు మాత్రమే లైటింగ్ సిస్టమ్ ఉంది. ఆ తర్వాత మొత్తం కూడా ఇక్కడ ఇతర హైదరాబాద్ నుంచి సినిమా యాక్టర్స్ వచ్చి ఇక్కడ యాక్టింగ్ చేసినటువంటి పరిస్థితి ఫస్ట్ ఒక 6 నెలల పాటు. ఆ తర్వాత కేబుల్ బ్రిడ్జి కనుమరుగైపోయింది. తక్షణమే కేబుల్ బ్రిడ్జి యొక్క రాడ్డును మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది. ఇది స్మార్ట్ సిటీ నుంచి ఏర్పడినటువంటి నిధులతోటి దీన్ని నిర్మించారు. స్మార్ట్ సిటీలో పూర్తిగా అవినీతి అక్రమాలు జరిగి ఈ రకంగా రోడ్డు అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైంది. ఈ రోడ్డు చౌరస్తా కూడా పెద్ద ఎత్తున గుంతలు పడిపోయి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి రోడ్డు గుంతలు పూడ్చాలి, ఈ రోడ్డు కూడా డెవలప్ చేయాలి, లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి, ఈ చౌరస్తాలో ఐమాస్ లైట్లు ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తాం. ఏదైతే స్మార్ట్ సిటీ అవినీతి జరిగిందో ఈ అవినీతి పైన సమగ్ర విచారణ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. 180 కోట్లతో ప్రారంభమైంది ఈ ప్రాజెక్టు. ఇది 2023 వరకు 223 కోట్లతోనే పునర్సమీక్షించారు. 2023లో ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్డు డ్యామేజ్ నిరుపయోగంగా ఉంది. ఇప్పటి వరకు సుమారుగా 16 యాక్సిడెంట్లు అయినాయి. దీంట్లో దాదాపు 6 మరణించారు. కావున ఇటు కేబుల్ బ్రిడ్జ్ని పునర్నిర్మించాలి అండ్ తార్ రోడ్డు మెల్లగా మళ్ళీ వేయాలి. దీన్ని అననే కాకుండా ఈ రోడ్డుని ఫుట్పాత్ లేదు ఇప్పటికి కూడా, ఈ ఫుట్పాత్ యొక్క నిర్మాణం చేపట్టాలి. లైటింగ్ 6 నెలలు మొదటి కేబుల్ బ్రిడ్జ్ 2023లో నిర్మిస్తే మొదటి 6 నెలలు లైటింగ్ వేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు లైటింగ్ వేయడం లేదు. దీన్ని కరీంనగర్కి మణిహారం లెక్క చెప్పుకుంటున్నారు. ఈ మణిహారంలో దగ్గర 15 యాక్సిడెంట్లు అయినాయి, 6 మృత్యువాత పడ్డారు. ఆ లైటింగ్ లేదు, ఇప్పుడు బీడపోయింది. ఇక్కడ 6 నెలల నుంచి ఇక్కడ రాకపోకలు బంద్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు ఇచ్చి వాటికి అమలు చేయక ప్రజలకు అనేక విధాలుగా బాకీ పడ్డారని, ఈ బాకీలపై ఓట్లు అడగడానికి వచ్చేటటువంటి కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పిలుపునిచ్చారు. సోమవారం బోయినపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ బాకీ కార్డులను మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమవడమే కాకుండా అధికారం చేపట్టిన 22 నెలల్లో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేవలం 100 రోజుల్లో రైతులకు 2 లక్షల రుణమాఫీతో పాటు ఎకరాకు 15,000 రైతు భరోసా ఇస్తామని, పెన్షన్లు రెట్టింపు చేస్తామని, విద్యార్థినులకు స్కూటీలు అందిస్తామని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను పూర్తిగా వంచారని ఆరోపించారు. అప్పుడేమో మన ప్రతి మహిళకు 2,500 ఇస్తా, తులం బంగారం ఇస్తామని అన్నారు. మన ఇట్లాంటి బిడ్డకు చెప్పారు కదా, మనకు 2,500 ఇస్తారు. రైతు బంధు కేంద్రంలో ఈరోజు ఇంటింటికి తిరుగుతూ గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి 420 హామీలు, 6 గ్యారంటీలు, మరి దాని అమలు తీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు రైతు భరోసా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా రాలేదు. అదేవిధంగా 2,500లకు సంబంధించినటువంటి మహిళలకు సంబంధించినటువంటి 2,500 మహాలక్ష్మి పథకం
కూడా ఒక్కరికి రాలేదు. అదేవిధంగా రైతు భరోసా కూడా ఒక్కరికి రాలేదు. తులం బంగారం రాలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. మళ్ళీ కాంగ్రెస్ వస్తే వాళ్ళని మేము పొందబెడతాం, పాతరేస్తామని చెప్పి ప్రజలు మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఇటువంటి సందర్భంలో నిజంగా గత ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి వంచి అబద్ధాలతో అందలమెక్కినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మీరు తప్పకుండా మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నెరవేర్చేదాకా బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క హామీలన్నీ ప్రజల దగ్గర ఎండగడుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సోమవారం పోషణ మాసం వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సిడిపిఓ ఉమారాణి, మండల ఐసిడిఎస్ సూపర్వైజర్ రేణుక విచ్చేసి పోషక మాసం సందర్భంగా పోషకాహారం గురించి అందుబాటులో ఉండే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు తప్పకుండా తీసుకోవాలని గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు మరి తల్లులకు చెప్పడం జరిగింది. అలాగే గర్భిణీలకు శ్రీమంతాలు, అన్నప్రసన్నాలు, అలాగే 3 సంవత్సరాల పిల్లలకు అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ ఉమారాణి మాట్లాడుతూ 3 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు అంగన్వాడీ కేంద్రంలో పోషకాహారాలు అందించడం జరుగుతుందన్నారు. అనంతరం టీచర్లను శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రేణుక, 2 సెక్టర్ల అంగన్వాడీ టీచర్లు వనజ, సునీత, ఉమారాణి, రజని, గీత, పద్మ, ఏఎన్ఎంలు ప్రమీల, సిహెచ్ఓ రమేష్, అంశాల, వివిధ గ్రామాల టీచర్లు రత్నమాల, అనురాధ, వనిత, పద్మ, బాలింతలు, గర్భిణీలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గంభీరావుపేట మండల పరిధిలో లింగన్నపేట గ్రామంలో పోషణ మాసం సందర్భంగా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ పోషణ మాసం కార్యక్రమాలు సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 16వ తేదీ వరకు ఉన్నాయి. ప్రతిరోజు ఒక్కొక్క ప్రోగ్రాంతో షెడ్యూల్ కూడా చేయబడింది. ఈరోజు మనం ఇక్కడ పోషణ మాసం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో వీరికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు, పౌష్టికాహారం తీసుకునేటువంటి పద్ధతులు మరియు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పైన కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఈనాటి ఈ కార్యక్రమంలో సామూహిక సీమంతాలు, సామూహిక అన్నప్రాసన, సామూహిక అక్షరాభ్యాసము కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకు ఆరోగ్య శాఖ నుండి కూడా వారి సభ్యులు కూడా రావడం జరిగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. ఈ నెల 7వ తేదీన పాఠశాలలో అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థి వివేక్ ఘటనపై ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో వంటగదిని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. విద్యార్థి వివేక్ మృతి చాలా బాధాకరమని, విద్యార్థి మృతిపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపి కలెక్టర్ను ఆదేశించడం జరిగిందన్నారు. ఎంక్వైరీ ఆఫీసర్గా ఈడీఎస్సీ కార్పొరేషన్ విజయ్ భాస్కర్ను నియమిస్తామని కలెక్టర్ చెప్పారని వెల్లడించారు. విద్యార్థి మృతిపై హుస్నాబాద్ ఏసీపీ ఇచ్చే రిపోర్టు, పోస్ట్ మార్టం రిపోర్టు, ఎంక్వైరీ ఆఫీసర్ విజయ్ భాస్కర్ ఇచ్చే రిపోర్ట్ల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. 12 మంది సహచర విద్యార్థులు, ఉపాధ్యాయుల్ని కూడా విచారణ చేశామన్నారు. విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరి ఈడీఎస్సీ కార్పొరేషన్ విజయభార్గవ్ గారిని కలెక్టర్ గారు ఈరోజే ఆదేశిస్తామని చెప్పడం జరిగింది. మరి పూర్తి స్థాయి నివేదిక తెప్పించి మరి చూసిన ఎంతటి వారైనా మరి కఠినంగా శిక్షించబడతారు. మరి అన్న ఉపాధ్యాయుల ప్రమేయం ఉందా, మరి ప్రిన్సిపాల్ ప్రమేయం ఉందా అనే కోణంలో మరి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరి ఏసీపీ సదానందం గారు మరి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దీనిపై పోలీసు శాఖ తరఫున వారికి రిపోర్ట్ ఇస్తారు. మరి జిల్లా కలెక్టరు నియమించినటువంటి మరి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయభార్గవ్ గారు కూడా ఒక నివేదిక ఇచ్చిన తర్వాత మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా పరిశీలించవలసిన అవసరం ఉన్నది. అది వచ్చిన తర్వాత కూడా మరి 3 రిపోర్టు క్లారిఫై చేసుకొని మరి దోషులు ఎవరైనా ఎంతటి వారైనా మరి శిక్షించబడతారు. మరి ఉపాధ్యాయ ప్రమేయం ఉన్న, ప్రిన్సిపల్ ప్రమేయం ఉన్న వాళ్ళను సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది. మరి ఎట్లా చనిపోయిన కోణంలోనే
దర్యాప్తు జరుగుతుంది. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగినటువంటి దాడి నిరసిస్తూ కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలోని నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలోని జిల్లా ఇన్ఛార్జి మండ రాజు మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగ మాట్లాడుతూ అక్టోబర్ 7న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ బెంచ్ మీద లాయర్ల వాదనలు వింటున్నటువంటి విషయంలో రాకేష్ కిషోర్ అనే వ్యక్తి షూ విసిరి దాడికి పాల్పడ్డాడు. కావున ఈ దాడికి పాల్పడ్డ వ్యక్తి మీద తక్షణమే కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి. అలాగే దాడి వెనుకనున్న శక్తులను గుర్తించి వారికి శిక్ష పడేలా ఈ ఘటన మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించాలి. అందుకోసం సుప్రీంకోర్టులో అనుభవం కలిగిన ప్రజాస్వామ్య దృక్పథం కలిగిన రిటైర్డ్ జడ్జిలను దర్యాప్తు కోసం నియమించాలి. అలాగే ఇలాంటి ఘటనలు ఉన్నత న్యాయస్థానంలో పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి. ఈ డిమాండ్లను తక్షణమే పరిగణలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం ముందు పద్మశ్రీ మందకృష్ణ పిలుపు మేరకు మరి సుప్రీంకోర్టు న్యాయవాది గవాయ్ పైన దాడి అగ్రకుణాలు బూటు విసిరేయడం జరిగింది. మరి ఇది ఈ రాజ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నే మరి ఈ రోజు ఈ రాష్ట్ర దేశాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చూస్తారు. మరి ఇవాళ ఒక దళితుడనే ఒక సీజే మీన్నే దాడి జరిగితే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పట్టించుకుంటలేదు. దానికి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు మరి నల్ల జెండాలతోని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు గుర్తించాలని మందకృష్ణ ప్రతి 33 జిల్లాల్లో ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అంటే ఇవాళ ఒక దళితుడిని దాడి చేస్తే కూడా ఏ రాజకీయ పార్టీలు కూడా ప్రశ్నిస్తలేరు. ఇలా మందకృష్ణ ప్రశ్నించి మరి రేపో మాపో ఈ రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ప్రధానమంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, మరి ఇప్పటికైనా చేసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తారు. న్యాయమూర్తి పైన గవాయి గారి పైన జరిగిన దాడిని నిరసిస్తూ నేడు కలెక్టర్ కార్యాలయం ముందు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. సీజే గారి పై దాడి జరిగిన దాని వెనుక కుట్రదారులను గుర్తించాలి, తక్షణమే వారిని అరెస్ట్ చేసి కఠిన శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇట్లాంటి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల మీద న్యాయవాదుల మీద మరోసారి దాడులు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రామగుండం మండలంలోని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కరాటే టోర్నమెంట్ సెలక్షన్స్ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి జింకా మల్లేశం ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని RCOA క్లబ్లో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లోని ఆత్మరక్షణ నైపుణ్యాన్ని పెంపొందించడమే లక్ష్యమని తగరపు శంకర్ తెలిపారు. విద్యతో పాటుగా క్రీడలు, ముఖ్యంగా కరాటే వంటి యోధా కళాశాలలు విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమంలోని ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రదర్శనలో విద్యార్థులు కరాటే టెక్నిక్స్ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మహిళా విద్యార్థులలో ఆత్మరక్షణపై అవగాహన పెంచడంలో ఈ యొక్క కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని శంకర్ తెలిపారు. శిక్షకులు కరాటే ప్రాథమిక పద్ధతులు, క్రమశిక్షణ ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కరాటే సెలక్షన్ అండ్ టోర్నమెంట్ ఈరోజు గోదావరిలోని సింగరేణి RCOA క్లబ్లో ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్లో ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు ఉచితంగా కరాటే శిక్షణ ఇవ్వడం నిజంగా సంతోషకరం. పెద్దపల్లి జిల్లా కరాటే ఆర్గనైజేషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సెల్ఫ్ డిఫెన్స్ ఆత్మరక్షణ కరాటే శిక్షణలో మేము పూర్తి స్థాయిలో భాగస్వామ్యం అవుతున్నాం. గత సంవత్సరం రాష్ట్ర SGF Under-17 నిర్వహించి ఇక్కడ నుంచి ఇండియా లెవెల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కళాభారతిలో బిట్ డాన్స్ అకాడమీ డాన్స్ పోటీలు, అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. వృద్ధుడి మరణానికి కారణమైన నిందితుడు అరెస్ట్, మీడియా సమావేశంలో కరీంనగర్ సిపి గౌస్ అలాం.
సకాలంలో పెన్షన్లు చెల్లించాలి. టీజీఎస్ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ఆందోళన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.